హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు సమ్మర్ స్పెషల్ అంటే ఎండాకాలంలో మనము మామిడికాయ చట్నీ చేసుకుంటాం కదా, అది చూపిస్తున్నాను. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీని చూపిస్తున్నానండి. అంటే కొంచెం కొంచెం పెట్టే టేస్ట్ వేరే ఉంటుంది, ఎక్కువ పెట్టినప్పుడు టేస్ట్ వేరే ఉంటుంది. సో 1.5 kg మామిడికాయ ముక్కలు కొట్టించుకొని ఇవి తూడ్చి మంచి ఫ్యాన్ కింద ఆరబెట్టామండి మార్నింగే. నెక్స్ట్ ఈ 1.5 kg ముక్కలకి 1.5 లీటర్ పల్లి నూనె యూజ్ చేస్తున్నామండి. మామూలు ఆయిల్, సన్ఫ్లవర్ అవి యూజ్ చేయొద్దు. పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లి ఆయిల్ చాలా బాగుంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 చెటాకుల ఆవాలు. అంటే నేను పచ్చడి ఎలా పెడుతున్నా అంటే అల్లం వెల్లిపాయ తాలింపేసే పచ్చడి అనమాట ఇది. సో ఇది ఆవాలు 2 చెటాకులు, అండ్ ఇది జీలకర్ర 1 చెటాకు, నెక్స్ట్ మెంతులు 1 చెటాకు. ఇవన్నీ దోరగా వేయించేసుకున్నాను. ఓకే, దోరగా వేయించేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి 1/2 kg తీసుకున్నామండి సాల్ట్. అండ్ అల్లం వెల్లిపాయ. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మేము వేసేది అల్లం వెల్లిపాయ తాలింపేస్తాం అనమాట ఇది. సో ఒక వెల్లిపాయలు ఒక 800 గ్రామ్స్, ఎందుకంటే కొన్ని ఇట్లా విడిగా కూడా వేస్తాం అనమాట, గ్రైండ్ చేయకుండా. దానికోసం 800 గ్రామ్స్. అండ్ ఇది వచ్చేసి అల్లం వచ్చేసి 1/2 kg, 800 గ్రామ్స్లో సగం తీసుకున్నాను, ఆఫ్ అనమాట. అంటే 400 గ్రామ్స్ అల్లము అండ్ 800 గ్రామ్స్ వెల్లిపాయలు. కారం కూడా తీసుకున్నానండి. కారం కూడా 400 గ్రామ్స్. ఓకేనండి. సో ఇప్పుడు మనం దీని యొక్క ప్రాసెస్ చూపిస్తాను. ఇందులో మనం ఆయిల్లో మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా పోపు గింజలు, ఇది నేను తాలింపుకి వేసేసాను. ఆయిల్ వేడిగా ఉంది. సో దీంట్లో ఇప్పుడు మనం ఇది కలుపుకోవాలన్నమాట. ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇది ఆయిల్ తాలింపు వేసేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఎందుకని ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకొని మీకు చూపిస్తున్నాము. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లిపాయ వేసేసి అల్లం వెల్లిపాయ కలిపి కొంచెం పైన సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ దొడ్డుప్పే యూస్ చేయాలండి పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా. సో సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేస్తే ఆ పేస్ట్ అయిపోతుంది మనకి. సో వేయించిన ఆవాలు కూడా గ్రైండ్ చేస్తున్నానండి. సో ఆవాల పొడి అయిందండి, ఇంకో బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు వేయించిన మెంతులు గ్రైండ్ చేస్తున్నానండి. సో మెంతుల పొడి కూడా అయిపోయిందండి. నెక్స్ట్ జీలకర్ర పొడి కూడా చేసుకుంటున్నానండి. ఇవి కూడా వేయించినాయే. సో జీలకర్ర పొడి కూడా రెడీ అండి. సో అల్లం వెల్లిపాయ తప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు వేసిన సాల్ట్ కాకుండా మిగతా సాల్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మూడు ఇంగ్రీడియంట్స్, అదే మెంతులు, జీలకర్ర అండ్ ఆవాలు, సో ఈ 3 గ్రైండ్ చేసి పొడి మొత్తం మిక్స్ ఈ విధంగా చేసేసాను. సో మనం ఆల్రెడీ ఆయిల్లో తాలింపు వేసి పెట్టుకున్నాను కదా, దాంట్లో ఇప్పుడు మెల్లగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కలుపుతున్నాను. ఓకే, చూడండి ఇంకా మొత్తం ఆయిల్ చల్లబడిపోలేదు, ఆ వేడి మీద కలుపుకోవాలి మనం. ఇది బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. సో పల్లీలోనే వేడి పల్లీలోనే మరుగుతున్న పల్లీ నూనెలో జీలకర్ర ఆవాలు వేసుకొని కింద పెట్టాను కొద్దిసేపు చల్లగా అవ్వడానికి. టోటల్గా చల్లగా కాకముందు ఇది కలుపుకోవాలి, అది ప్రాసెస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అండి, ఇది మనము ఈ ఆవకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో మనం కారం కలుపుకోవాలి. సాల్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, దొడ్డుప్పు, అది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనము గ్రైండ్ చేసాం కదా పొడిలో, అది కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపి ముక్కలతో పాటు గ్రైండ్ చేసుకోవాలి. పసుపు కూడా ఉందండోయ్, పసుపు కూడా వేసుకోవాలి. అన్నీ కలిపి ముక్కలు కలుపుకోవాలండి. సో మసాలాలు, కారము అండ్ సాల్ట్ మొత్తం కలిపేసాం కదా పీసెస్కి. ఇంకా సపరేట్ ఎల్లిపాయ ముక్కలు కూడా వేసామండి, సపరేట్ ఎల్లిపాయ ముక్కలు. సో ఇప్పుడు దీన్ని ఆయిల్లో కలుపుకోవాలి. అయితే ఈ ఆయిల్ అనేది చల్లబడడానికని కొద్దిసేపు పెట్టుకోవాలండి. మొత్తం చల్లగా అయ్యాకే కలుపుకోవాలి. ఆయిల్ చల్లబడింది కదండి, ఇప్పుడు ఈ ఆవకాయ ముక్కలలో ఇది మిక్స్ చేసేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకోవాలండి. సో
సో ఆయిల్లో మొత్తం కలిపేసుకుంటే ఈ విధంగా అవుతుందండి. ఇదేనండి ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్న పచ్చడి తింటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఊరుతూ ఉంటే దాని యొక్క పులుపు టేస్ట్ వస్తాయి అన్నమాట. సో వ్యూవర్స్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయితే చాలా టేస్టీ అవుతుందండి. ఓకేనండి, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ ఆల్.